నీతోనే అన్ని పార్ట్ 44. నీకేమైనా పిచ్చా రీతు? ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా అని పెళ్లి చేసుకుంటారా? మేబీ నీలా ఎవరు ఉండరేమో అన్నాడు నిశాంత్. కోర్స్ రీతు లాంటిది ఎవరైనా ఒక్కరే ఉంటారు, అది కూడా నేనే. నువ్వు కూడా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలి కదా నిశాంత్. అదేదో నన్నే చేసుకుంటే నీకు కూడా ఇంట్లో ప్రెషర్ ఉండదు. నీ లైఫ్ నిన్ను బతికినిస్తాను, నా లైఫ్ నేను బతుకుతాను. నీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టను. అందరూ అమ్మాయిలాగా నీ క్వాలిటీ ఆఫ్ టైం కావాలి, నీతో టైం స్పెండ్ చేయాలి, నీ లవ్ నాకు మాత్రమే కావాలి, వేరే అమ్మాయితో మాట్లాడకూడదు. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఏం పెట్టను. బాగా ఆలోచించుకో. ఇంత ఆఫర్ ఏ అమ్మాయి ఇవ్వదేమో అంది రీతు. మంత్లీ 15 డేస్ నేను ట్రిప్స్ వేస్తూ ఉంటాను, ఇంకొక 15 డేస్లో ఫ్రెండ్స్ని మీట్ అవుతూ ఉంటాను. సో 15 డేస్లో మొత్తం ఫ్రెండ్స్కి అప్పచెప్పకుండా ఒక 7 డేస్ మీ ఫ్యామిలీకి కూడా ఇస్తాను. ఎంతైనా పెళ్లి చేసుకుంటే తర్వాత వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా అంది రీతు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, అసలు అర్థం ఉందా అన్నాడు నిశాంత్. సరే నేనొక విషయం అడుగుతాను, చెప్తావా అంటుంది నిశాంత్ని రీతు. నాకు నీతో ఇలాంటి చెత్త డిస్కషన్ పెట్టాలని లేదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. నువ్వు వద్దన్నా సరే నేను వెళ్ళాల్సిందే. అయినా నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదా, లేకపోతే వేరే ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది. నీకెందుకు చెప్పాలి అంటాడు కోపంగా. ఏ విషయం అనేది చెప్తేనే కదా నీకు నాతో పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో తెలిసేది అంది. నీకు లవర్ ఉందని చెప్పు, ఇప్పుడే డ్రాప్ అయిపోతాను. నాకు పెళ్ళి ఇంట్రెస్ట్ లేదు, పెళ్ళి చేసుకుని అలాంటి మాటలు చెప్తే మాత్రం ఒప్పుకోను అంది. 1 మంత్లో మన పెళ్ళి జరుగుతుంది, గుర్తుపెట్టుకో అంటుంది కోపంగా. ఇది ఇద్దరి లైఫ్కి సంబంధించింది, ఇదేమీ ఆట బొమ్మల పెళ్ళి కాదు. చిన్నప్పుడు బొమ్మలకు జరిపించినట్టుగా మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. బాగా ఆలోచించుకో రీతు అన్నాడు నిశాంత్. ఏం కాదు మన ఇద్దరి లైఫ్కి, నేను గ్యారంటీ, ఓకేనా అని నిశాంత్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. యూ ఈడియట్ అంటూ కోపంగా ఆమె మీదకు వెళ్తుంటే, ఏ బుగ్గ మీద అయితే ముద్దు పెట్టిందో ఆ బుగ్గ మీదనే ఒక దెబ్బ కొట్టి, నీ పెళ్ళాన్ని అవుతానని చెప్పి ఏది పడితే అది అన్నావనుకో, ఇలా నీ బుగ్గలు 2 బూరెలు అవుతాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. షాక్ అవుతాడు నిశాంత్ రీతు చేసిన పనికి. దీంతో మాట్లాడుతూ ఉంటే 1 గంట యుగంలా అనిపిస్తుంది. అలాంటిది లైఫ్ లాంగ్ దీన్ని భరించాలంటే ఏమైపోతానో అని బాధపడతాడు. ఇక ఇలా కాదు, రేపటి నుంచి చాలా సీరియస్గా శివానీని ట్రై చేయాలి అనుకుంటాడు. నిన్ను వదిలిపెట్టను శివాని, ఏదేమైనా సరే నేను ఆలస్యం చేస్తే ఈ రీతు నా లైఫ్లోకి వస్తుంది, అప్పుడు చాలా ఇబ్బంది పడాలి అనుకుంటాడు నిశాంత్. శివాని గారు, మీరు ఎంతసేపు బయట చూసినా చెట్లు బిల్డింగ్లు తప్ప ఏమీ కనిపించవు అని శివ్ మాటలు కలుపుతాడు ఆమెతో. శివాని అసలు శివ్ మాటలు పట్టించుకోదు. ఏమైంది శివాని గారు, ఎందుకు అలిగారు అని అడుగుతాడు శివ్. శివ్ ఎంత మాట్లాడించినా సరే తను సమాధానం చెప్పదు. ఏంటండి బాబు, అప్పుడే అలకలు మొదలుపెట్టారు, ఇలా అయితే ఎలా అంటాడు బాధగా. అందుకే మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అంటుంది శివాని శివ్ని. అంటే శివాని గారి కోపం మార్నింగ్ జరిగిన దానికి మార్నింగే సారీ చెప్పాను కదా అన్నాడు నిశాంత్. ఎంత సారీ చెప్పినా కొన్ని మాటలు మనసులో అలానే ఉంటాయి అంది. సరే ఇంటికి వెళ్ళేదాకా సారీ చెప్తూనే ఉంటా అని శివ్ సారీ చెప్పడం మొదలు పెడతాడు. ఇల్లు చేరేలోపు ఒక 50 సార్లు శివానికి సారీ చెప్తాడు. అలా సారీ పాట పాడుతుంటే శివానికి నవ్వు వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకుని సీరియస్గా ఉంటుంది. ఇల్లు రాగానే కార్ దిగి కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు కనుక్కోవాలి శివాని గారి కోపానికి కారణమని. శివాని మేడం అంటూ వంటగదిలోకి వెళ్తాడు శివ్. శివాని అప్పుడే టీ పెడుతుంది. అప్పుడే తన ఆడపడుచు సౌమ్య నుంచి వీడియో కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి గోడకి ఆనించి టీ పెడుతూ ఉంటుంది శివాని. శివాని గారు ఎందుకు నా మీద అలిగారు అంటూ వెనకాల నుంచి హక్ చేసుకుంటాడు శివ్. అప్పుడే సౌమ్య వెనక నుంచి వెళ్తున్న మంజు వాళ్ళిద్దరిని అలా చూస్తుంది. శివాని వెంటనే వీడియో కాల్ కట్ చేసి ఏం చేస్తున్నారు మీరు అంటుంది. శివాని కాల్ కట్ చేయగానే సౌమ్య నవ్వుతూ వెనక్కి తిరుగుతుంది. కోపంగా వెళ్తున్న మంజుని చూసి ఆగు అని పిలుస్తుంది. నేనెందుకులే తమరికి, మీ అన్నయ్య వదినను చూసి మురుసుకుంటున్నావుగా, మురుసుకో అని కోపంగా తలుపుకు గడిపెట్టుకుంటుంది. మంజు ఎప్పుడు వచ్చింది, నేను చూసుకోలేదు అనుకుని బాధపడుతుంది సౌమ్య. ఏమైంది భార్యామణి గారు, డల్గా ఉన్నారు అంటూ నరేష్ వస్తాడు. జరిగింది చెప్తుంది నరేష్కి. తనని వదిలే సౌమ్య, నువ్వు పట్టించుకున్నంతకాలం అది ఇంకా ఎక్కువ చేస్తుంది, వదిలేసి నీ పని నువ్వు చూసుకో అంటాడు. అది కాదు, మంజు రూమ్కి వెళ్ళి డోర్ గడియ పెట్టుకుంది, తను ఏం చేసుకోదులే, నువ్వు భయపడకు, మహా అయితే బాధపడుతూ కూర్చుంటుంది, అంతకుమించి ఏం చేయదు అన్నాడు. గదిలోకి వెళ్ళిన మంజు శివానిని గుర్తు తెచ్చుకొని అసూయపడుతూ ఉంటుంది.
పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టాడు కదా, నేను మ్యాగీ కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అని. నాకు పెళ్ళాం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అన్నవాడు ఈరోజు పెళ్ళాం రాగానే బాగానే రొమాన్స్లు స్టార్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళు అందరూ ఇంతే అని శివుని తిట్టుకుంటుంది మంజు. పెళ్ళయి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే భార్య అలుగుతుంది, ఈయన ఓదారుస్తున్నాడు. నన్ను పెళ్లి చేసుకున్నా సరే ఈరోజు కాకపోయినా రేపైనా ప్రేమ పుట్టేది కదా, అన్ని వేషాలు వేస్తున్నారు అని వాళ్ళిద్దరిని ఫుల్గా తిట్టుకుంటుంది మంజు. ఎంత వాళ్ళిద్దరిని మర్చిపోదామని ట్రై చేసినా మర్చిపోలేకపోతుంది. ఎందుకు నేను ఆవేశంతో ఇంతలా రగిలిపోతున్నాను, నా ప్రేమని వేరొకళ్ళు దక్కించుకుంటే ఆ మాత్రం కోపం ఉంటుందిలే అనుకుంటుంది. శివ్ గారు ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతుంది శివాని. ఏముంది, వెనకాల నుంచి హక్ చేసుకున్నాను, దానికే ఎందుకంత కంగారు పడిపోతున్నావు? మీ చెల్లెలు వీడియో కాల్ చేస్తే మాట్లాడుతున్నాను, ఈలోపు మీరే వచ్చి ఇలా చేశారు. అరే మనం కార్ దిగి 5 మినిట్సే కదా అయింది, అప్పుడే నువ్వు వీడియో కాల్ మాట్లాడతావని నేనెందుకు ఎక్స్పెక్ట్ చేస్తా అంటాడు శివ్. ఏమనుకుందో ఏంటో మీ చెల్లి అని భయపడుతుంది శివాని. పిచ్చి శివాని ఏమనుకుంటుంది, భార్యాభర్తలు రొమాన్స్ చేసుకుంటున్నారు అనుకుంటుంది. ఆపండి మీరు అని సిగ్గుపడుతుంది శివాని. ఎందుకండి అంత సిగ్గు, పెళ్ళైన వాళ్ళు చేసేది అదే కదా అంటాడు. మీ మాటలు కోటలు దాటుతున్నాయి, ఇంకా ఆపండి అంది. ఐ డోంట్ నో శివాని, నీతో నేను ఇంత ఫ్రీగా మూవ్ ఆన్ అవుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. చాలా తక్కువ టైంలోనే నువ్వు నాకు బాగా దగ్గర అయ్యావు. నిజంగా నీలో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ ఆమె కనురెప్పలని చూస్తూ ఉంటాడు శివ్. శివాని సిగ్గుతో ఆ కళ్ళను దించేస్తుంది. ఎందుకు ఆ కళ్ళని ఎలా మూసేస్తున్నారు? నీ కళ్ళల్లో నేను కనిపిస్తున్నాను, ఇంత చిన్న ప్రపంచంలో నాకు నేనే కనిపించను కదా, కానీ మీ కళ్ళల్లో నేను కనిపిస్తున్నాను అంటే నా ప్రపంచం అంతా మీలో ఉందనే కదా అన్నాడు శివ్. మీరు ఇలాంటి డైలాగ్స్ కూడా కొడతారా అంటుంది శివాని సిగ్గుగా. కొన్ని హద్దులు దాటే పనులు కూడా చేస్తాను అంటూ ఆమె నడుము మీద చేయి వేస్తాడు అమాంతంగా. ఏం చేస్తున్నారు మీరు అంటూ శ్వాస గట్టిగా పీల్చుకుంటుంది శివాని. అలాంటివి చెప్పరు, చేస్తారు, మీరు ఫీల్ అవ్వాలి అంటాడు. ఆ ఫీలింగ్స్ కొంచెం హెవీ అవుతున్నాయి అంటుంది వణికే స్వరంతో శివాని. అవన్నీ కంట్రోల్ చేసుకోవడం నీ బాధ్యత, నాకు సంబంధం లేదు అంటాడు శివ్ ఇంకా దగ్గరకు వస్తూ. శివ్ దగ్గరికి వస్తుంటే శివాని ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వడం చాలా కష్టమవుతుంది. మీరు దగ్గరికి రాకండి, చాలా పనులు ఉన్నాయి ఇంట్లో అంది శివాని. అవి ఎప్పుడూ ఉండే పనులే కానీ నాతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చుగా అంటాడు నవ్వుతూ. ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి, ఇక్కడ పని మొత్తం చేసేసి మీ దగ్గరికే వస్తాను అంది. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు కన్నా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడే బాగుంటుంది అంటాడు కొంటెగా. శివ్ గారు మీలో నేను ఈ యాంగిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది శివాని. నేనే ఈ యాంగిల్ ఉందని ఎన్నో సంవత్సరాల నుంచి మర్చిపోయాను, బట్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరించాను అంటాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని. శివ్ కళ్ళల్లోకి చూస్తూ అలానే ఉండిపోతుంది శివాని. మళ్ళీ కొంచెం సేపటికి శివ్ మార్నింగ్ తనని అన్నమాటలు గుర్తొచ్చి కోపంగా నెట్టేస్తుంది. దూరం జరగండి, నా దగ్గరికి రావద్దు అంటుంది శివాని. అరే ఇప్పటి వరకు ప్రేమగా చూసావు, అప్పుడే అలా అయిపోయావు ఏంటి అని అడుగుతాడు. మార్నింగ్ మీరు అన్న విషయాలు ఏమీ మర్చిపోలేదు అంది శివాని. సారీ శివాని, కోపంలో ఏదో అలా అన్నాను అంటూ దగ్గరికి వస్తుంటే దూరంగా ఉండండి, టీ పొంగుతున్నాయి, నేను వడపోసుకొని వస్తాను అంటోంది. సరే వచ్చే అంటూ హాల్లోకి వెళ్తాడు శివ్. పెళ్ళయి ఎన్నో రోజులు అవ్వలేదు, అప్పుడే శివానీని అరిచేశాను, ఆ మాత్రం కోపం ఉండడంలో తప్పులేదులే అనుకున్నాడు శివ్. శివాని టీ తీసుకువచ్చి టేబుల్ మీద పెడుతుంది. అంటే టీ చేతికి ఇవ్వడం కూడా మీకు ఇష్టం లేదా? అంతలా ఏ విషయం మిమ్మల్ని బాధించిందో చెప్పండి శివాని అన్నాడు. శివ్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా కోపంలో ఏది పడితే అది అనకూడదు, నేను మిమ్మల్ని టెంప్ట్ చేసి రెచ్చగొట్టాను అన్నారు. ఆ మాట మీరు అన్నప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా? నేనేదో మిమ్మల్ని నా మీద ఇంట్రెస్ట్ రావడానికి మ్యానిపులేట్ చేసినట్టుగా మాట్లాడారు. చాలా హర్టింగ్గా అనిపించింది ఆ మాట తీసుకోవడం. సారీ శివాని, ఇంకెప్పుడు కోపంలో ఏది పడితే అది మాట్లాడను అంటాడు శివ్. ఎన్నిసార్లు సారీ చెప్పమన్నా చెప్తాను అంటూ చెవులు పట్టుకుంటాడు. నా మనసులో ఉన్న మాట మీకు చెప్పే వరకు ఆగలేదు, అందుకే చెప్పేశా. నేను ఇలా డైరెక్ట్గా చెప్పినందుకు మీరు ఏమైనా హర్ట్ అయితే సారీ అంటుంది శివాని. లేదు నేనేం హర్ట్ అవ్వలేదు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనసులో బాధ ఉంచుకొని బయట నటించడం కన్నా మనసులో ఉన్న మాటలు అన్నీ చెప్పేసి క్లియర్ చేసుకుంటే
మంచిగా ఉంటుంది అన్నాడు శివ్. ఇంకెప్పుడు కోపంలో నేను మిమ్మల్ని ఏమీ అనను, మాటిస్తున్నాను అంటాడు శివ్ శివానీని. మార్నింగ్ నుంచి ఆ మాట చెప్తూనే ఉన్నారు. ఇంకా చాలే వదిలేయండి అంది శివాని నవ్వుతూ. మీరు ఇలా మనస్ఫూర్తిగా నవ్వే వరకు కూడా నాకు టెన్షన్ తగ్గలేదు. మళ్ళీ మీకు ఇంకొక మాట ఇస్తున్నాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మీతో ప్రవర్తించను అన్నాడు. మీరు నన్ను ఏమి ఇబ్బంది పెడుతున్నారు అని ఆలోచిస్తుంది శివాని. అంతలా ఆలోచించకండి, కొంచెం రొమాంటిక్గా మీ దగ్గరికి వస్తున్నాను కదా, దాని గురించి చెప్తున్నాను అన్నాడు శివ్. శివాని నవ్వుతూ శివ్ దగ్గరకు వెళ్ళి మీరు అలా రావడం నాకు బాగా నచ్చుతుంది అంటుంది. అవునా అని నవ్వుతూ ఇంకొంచెం ముందుకు జరుగుతుంటే కానీ ఇప్పుడు కాదు అంటూ అతన్ని నెట్టేసి వెళ్తుంది. శివ్ని వెక్కిరిస్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి శివాని. శివ్ నవ్వుకుంటూ చాలా భయం వేసింది మీరు కారులో అప్సెట్గా ఉండేసరికి. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నవ్వడం మొదలుపెట్టారో అప్పుడే నా మనసు కుదుట పడింది అనుకుంటాడు శివ్. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తే నిశాంత్ మంజుకి కాల్ చేస్తాడు. మంజు కూడా శివ్ గురించి ఆలోచిస్తూ చిరాకు పడిపోతుంది. మైండ్ డైవర్ట్ చేయాలి అని కాల్ లిఫ్ట్ చేస్తుంది మంజు కూడా. హలో, ఏం చేస్తున్నావు అంటాడు నీరసంగా నిశాంత్. నీ వాయిస్లో డల్నెస్ నాకు అర్థమవుతుంది, ఏం జరిగింది అని అడిగింది మంజు. నా లవర్ నాకు దూరం అయిపోయేలా ఉంది, ఇంకొక కొత్త అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందేమో అని భయం వేస్తుంది అన్నాడు. ఏంటి, మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదా అని అడుగుతుంది మంజు. ముందు నా లవరే ఒప్పుకోవడం లేదు, ఇంట్లో ఒప్పించడం తర్వాత సంగతి అన్నాడు నిశాంత్. అదేంటి, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం, కొంపతీసి నీది కూడా నాలాగా వన్ సైడ్ లవ్వా అంటుంది మంజు. నాలాగా అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు నిశాంత్. అదంతా తర్వాత, ముందు విషయం చెప్పు, నీ లవర్ నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం లేదా ఏంటి అని అడుగుతుంది. అదేం లేదు, ఇద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం, కానీ కొన్ని కారణాల వల్ల మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి. సో ఆ కారణంగానే తను నన్ను అవాయిడ్ చేస్తుంది. తను ఒప్పుకోకుండా నేను ఇంట్లో ఏమని చెప్పను అన్నాడు. తన అంగీకరణ కోసం ఎదురు చూస్తున్నా. ఈ లోపల మా డాడీ తనకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. అయితే ఆ అమ్మాయికి డైరెక్ట్గా చెప్పేశాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని అంది మంజు. అయితే శుభ్రంగా చేసుకో అని చెప్తుంది, తన గురించి నీకు తెలియదు అన్నాడు. అయ్యో, ఇలా అంటే ఎలా నిశాంత్, ఆ అమ్మాయికి నీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు వదిలేసేయచ్చు కదా అంది. లేదు, నేను ఆ అమ్మాయి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఆ తప్పుని సర్దిద్దుకోవాలి. అయినా తనలాంటి అమ్మాయి రావాలి అంటే రాసి పెట్టి ఉండాలి, తన కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు తెలుసా అంటాడు. నీ మాటలు వింటుంటే నన్ను కూడా ఇలా ఒకరు ప్రేమిస్తే బాగుండేది అనిపిస్తుంది అంది మంజు. సరే, నా ప్రేమ ముచ్చట్లు పక్కన పెట్టు, నువ్వు చెప్పు మంజు అన్నాడు. వన్ సైడ్ లవ్ అంటున్నావు, ఏం జరిగిందో నాతో షేర్ చేసుకో. లాస్ట్ టైం హైదరాబాద్ మ్యారేజ్కి వచ్చాను తెలుసు కదా. అవును అన్నాడు నిశాంత్. అతను మా వదిన వాళ్ళ అన్నయ్య, తనని నేను చాలా ఇష్టపడ్డాను, కానీ తను నన్ను ఆయన కూతురులా అనుకున్నాడు, పెళ్లి చేసుకోలేను అన్నాడు. సో అలా నా లవ్ వన్ సైడ్ లవ్గానే మిగిలిపోయింది. ఇప్పుడే మా వదిన తన అన్నయ్యతో వీడియో కాల్ మాట్లాడుతుంటే చూశాను. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు తెలుసా, అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. అయ్యో మంజు, ఏం కాదులే, బాధపడుకు అన్నాడు నిశాంత్. మర్చిపోదామని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళిద్దరిని అలా చూశాక తట్టుకోలేకపోతున్నా అంటుంది. నిశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. హలో, ఉన్నావా, ఎక్కడికైనా వెళ్ళిపోయారా తమరు అని అడుగుతుంది. సరే, నా టాపిక్ కూడా పక్కన పెట్టు నిశాంత్, నా లవ్ అయితే ఎప్పటికీ దక్కించుకోలేను, బట్ నీకు ఛాన్స్ ఉంది కాబట్టి చాలా ట్రై చేయి. ఖచ్చితంగా నీ లవ్ తెలుసుకొని ఆ అమ్మాయిని నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ మంజు, నువ్వు ఇలా పాజిటివ్గా మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది అన్నాడు నిశాంత్. ఏముందిలే, నా ఫ్రెండ్గా నీకైనా మంచి జరగాలి అని ఆలోచిస్తున్నా, అంతే. ఇంకేంటి, నీకు సిబ్లిన్ ఎవరు లేరా? మా చెల్లి ఉంది, తను కూడా నాలానే లవ్లో ఫెయిల్యూర్ అయింది. ఫ్యామిలీ మొత్తం లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్ అన్నమాట అని నవ్వుతుంది మంజు. పోనీలే, నా గురించి నువ్వైనా నవ్వావు, అది చాలు అనుకుంటాడు నిశాంత్. నిన్ను నవ్వినంత ఈజీ అయితే కాదు కదా బ్రేకప్ని యాక్సెప్ట్ చేయడం అంటుంది.
అది నిజమే. ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండే నా చెల్లి ఈరోజు డల్గా ఉంటుంది. చాలా పొగరుబోతులా అయిపోయింది. యాటిట్యూడ్గా మారిపోయింది. సరే ఇంకా వదిలే నిశాంత్. మంజు, నువ్వు నేను ఎలాగో లోన్లీగా ఉన్నాం కదా, మన ఫ్రెండ్షిప్ వల్ల నేను కొంచెం రిలాక్స్ అవుతాను. నీతో ఎందుకు అంత బాండింగ్ పెరిగిందో నాకు తెలియదు, కానీ నీతో ఫ్రెండ్షిప్ నాకు బాగా నచ్చింది. ఇక్కడ బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తా, వచ్చే రాదు అని అడుగుతాడు నిశాంత్. లేదు, అక్కడికి వస్తే మళ్ళీ ఆ మొహాన్ని చూడాల్సి వస్తుంది. నేను రాను అంది. తనని నువ్వెందుకు చూస్తావు? కావాలి అంటే హాస్టల్లో ఉండు, లేదంటే ఫ్లాట్ రెంట్కి తీసుకో. నీకు ఓకే అయితే మా ఇంట్లో అయినా ఉండొచ్చు, మా మమ్మీ ఏమనదు అన్నాడు. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది నిశాంత్. నేను అనేది స్కూల్లో కూడా తననే చూడాల్సి వస్తుంది అని బాధ. వాట్, స్కూల్లో తనని ఎందుకు చూస్తావు అని అడుగుతాడు నిశాంత్. నీకు చెప్పడం మర్చిపోయాను కదా, మా బావ కూతురు అతని పెళ్ళాం కూడా నీ స్కూల్లోనే వర్క్ చేస్తున్నారు. అవునా అన్నాడు షాకింగ్గా నిశాంత్. అవును, పిక్ పంపిస్తా చూడు అని చెప్పి శివాని శివుల మ్యారేజ్ ఫోటో పంపిస్తుంది. నిశాంత్ ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు. శివాని పెళ్లి చేసుకుంది మంజు, భావన అని ఫ్రీజ్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. నిశాంత్కి తెలిసిపోయింది మంజుకి చెప్తే శివాని గురించి. నిశాంత్ ఏమవుతుందంటారు నెక్స్ట్? స్టోరీ కంటిన్యూస్. మిమ్మల్ని చాలా టెన్షన్లో పెట్టాను కదా. ఐ నో మీ ఫీలింగ్స్ నాకు బాగా అర్థమవుతున్నాయి. నన్ను తిట్టుకుంటున్నారు, లేకపోతే నిశాంత్ని తిట్టుకుంటున్నారు, నిశాంత్ మంజుని తిట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరు తెలిస్తే నిశాంత్ శివాని గురించి నిశాంత్ మంజుకి చెప్తే ఏమవుతుందంటారు? మంజు ఏం చేస్తుందంటారు? అసలుకే మళ్ళీ తన బావ మీద ఫీలింగ్స్ వచ్చేలా ఉన్నాయి. ఏమో, నాకు తెలియదు స్టోరీ ముందు ముందు ఎక్కడికి వెళ్ళిపోతుందో. అండ్ ఐ హోప్ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం కామెంట్స్ తగ్గాయి అనిపిస్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పారనుకో, మీరు చెప్పే వే బట్టి నేను స్టోరీ తీసుకువెళ్ళను ఎలాగో. బట్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను స్టోరీని ఎలా తీసుకువెళ్తా అనుకుంటున్నారు అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎవరైనా గెస్ చేస్తారో లేదో. గెస్ చేసిన వాళ్ళ నేమ్ అయితే నేను స్టోరీ లాస్ట్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ లవ్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడే ఇస్తాను కాబట్టి స్టోరీ చదివిన వాళ్ళు ఇప్పుడు చదివేసేయండి. వాళ్ళకి గుడ్ నైట్, మార్నింగ్ చదివిన వాళ్ళకి గుడ్ మార్నింగ్.